రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్డి పాలమూర్. ఇది ఏఎస్డి స్పోకెన్ ఇంగ్లీష్. రెండు బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి హైదరాబాద్ అండ్ ఒకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా. ఇది ఒక లైవ్ క్లాస్. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళు కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే మహా ఆంగ్ల యజ్ఞంలో భాగస్వాములు కావడం జరిగింది. ఇప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో 4 రకాల వాక్యాలను నిర్మించడం నేర్చుకుందాం. అంటే పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి నేర్చుకుందాం. టెన్స్ పేరు ఏం పేరు బేటా? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ముందుగా ఈ టెన్స్ ఎప్పుడు వాడాలో నేర్చుకుందాం. ప్రజెంట్ అంటే ఏంటి? ప్రస్తుతం. కంటిన్యూస్ అంటే కొనసాగుతున్న. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం కొనసాగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతుండాలి. సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత అమెజాన్ లని హెల్పింగ్ వర్బ్స్ వాడాలి. సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ V4 అంటే V1 కి ING ఫామ్ యాడ్ చేయాలి. జరుగుతున్న పనులు కాబట్టి V1 కు ING ఫామ్ యాడ్ చేయాలి. తర్వాత ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సూత్రం చెప్పండి పిల్లలు. సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సే అగైన్. సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అగైన్. సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. వెరీ గుడ్ బేటా. ఇది సూత్రం అన్నమాట. ఇప్పుడు ఈ సూత్ర ప్రకారంగా ఇంగ్లీష్ లో వాక్యాలు రాద్దాం. నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఆర్ యు రెడీ? నేను అంటే ఏమొస్తుంది? ఐ వచ్చినప్పుడు ఏమి హెల్పింగ్ రావాలి? ఐ యామ్. ఊ వచ్చినప్పుడు వి ఆర్. యు వస్తే యు ఆర్. దే హి షీ. మరి మై ఫ్రెండ్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ సీస్. మై ఫ్రెండ్స్ వస్తే యు, దే, షీ, ఐ, రాజ్యం, రాణి, రాజు అండ్ రాణి. చెప్పండి. ఇప్పుడు నేను తెలుగు చెప్తాను. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. నేను అంటే ఐ వచ్చినప్పుడు ఐఎమ్ వస్తుంది. తర్వాత V4 ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. మేము ఇప్పుడు టీవీ చూస్తున్నాం. మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. అతడు ఇప్పుడు టీవీ చూస్తున్నాడు. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది. అన్ని సబ్జెక్ట్స్ అయితే వాక్యాలు ఎలా నిర్మించాలో నేర్చుకున్నారు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టెన్స్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? ముందుగా యు అనే సబ్జెక్ట్. ఒక పాజిటివ్ సెంటెన్స్ తెలుగు లేపు ఈ టెన్స్ లో. మీరు ఇప్పుడు కథలు రాస్తున్నారు. మీరు ఇప్పుడు ఒక కథలు కాకుండా మీరు ఇప్పుడు ఒక కథ రాస్తున్నారు. మీరు ఇప్పుడు ఒక కథ రాస్తున్నారు. చెప్పు బేట. ఇప్పుడు రాస్తున్నారు. You are writing a story now. వెరీ గుడ్. నెగటివ్ సెంటెన్స్. మీరు ఇప్పుడు ఒక కథ రాయటం లేదు. You aren't writing a story now. పాజిటివ్ క్వశ్చన్. మీరు ఇప్పుడు కథ రాస్తున్నారా? ఒక కథ. మీరు ఇప్పుడు ఒక కథ రాస్తున్నారా? Are you writing a story now? వెరీ గుడ్. నెగటివ్ క్వశ్చన్. మీరు ఇప్పుడు ఒక కథ రాస్తూ లేరా? Aren't you writing a story now? వెరీ గుడ్. సో మీరు గమనించారా పిల్లలు? పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, సబ్జెక్ట్స్ అయితే స్టార్ట్ అయినాయి. మీరు ఇప్పుడు ఒక కథ రాస్తున్నారు. ఇది పాజిటివ్ ఆన్సర్. యు ఆర్ రైటింగ్ ఏ స్టోరీ. స్టార్టింగ్ లో యు ఉంది. మీరు ఒక కథ రాయట్లేదు. ఇది కూడా ఆన్సర్. యు ఆర్ నాట్ రైటింగ్ ఏ స్టోరీ. సో పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, స్టార్టింగ్ లో సబ్జెక్ట్స్ ఉన్నాయి వాక్యాలు. అక్కడ మీరు ఒక కథ రాస్తున్నారా, ఒక కథ రాయట్లేదా, అవి ప్రశ్నలు కాబట్టి స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. సో ఆన్సర్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్స్. అంటే సెంటెన్సెస్ ఆన్సర్స్ ఉన్నప్పుడేమో స్టార్టింగ్ లో సబ్జెక్ట్ ఉండాలి. మనం వేరే వాళ్ళని ప్రశ్నలు అడిగేటప్పుడేమో హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. ఆన్సర్స్ స్టార్ట్ విత్ ఆన్సర్స్ స్టార్ట్ విత్ ఆన్సర్స్ స్టార్ట్ విత్ questions start with questions start with questions start with answers questions answers questions answers 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 questions questions answers questions answers questions answers questions answers questions. right. ఇప్పుడు మనం ఈ 4 రకాల వాక్యాల యొక్క నిర్మాణాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయిపోయింది? యు అయిపోయింది. ఇప్పుడు దే. చెప్పమ్మా. వారు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. పాజిటివ్ ఆన్సర్ అది. దే ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ. వెరీ గుడ్. నెగటివ్ ఆన్సర్. వారు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ లేరు. They are not speaking English now.
పాజిటివ్ క్వశ్చన్. వారు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారా? ఆర్ దే స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ? నెగటివ్ క్వశ్చన్. వారు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ లేరా? ఆర్ దే స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ? వెరీ గుడ్ బేటా. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా బేటా? చూద్దాం. ఇప్పుడు నీవు తెలుగులో చెప్పు, మీకు వీళ్ళందరూ ఇంగ్లీష్ లేపాలి. చెప్పు. అతడు ఇప్పుడు పాటలు వింటూ ఉన్నాడు. ఈజ్ లిసనింగ్ టు సాంగ్స్. చెప్పండి. చెప్పమ్మా నువ్వు. He is listening to songs now. అతను ఇప్పుడు పాటలు వింటూ లేడు. చెప్పండి. చెప్పమ్మా. మైక్ తీసుకో. He is not listening to songs now. వీళ్ళు చెప్పినాక నువ్వు చెప్పు బేబీ. అతడు ఇప్పుడు పాటలు వింటున్నాడా? క్వశ్చన్స్ కాబట్టి స్టార్టింగ్ హెల్పింగ్ ఆప్స్ ఉండాలి. ఈజ్ హీ లిసనింగ్ టు సాంగ్స్? చెప్పమ్మా. Is he listening to songs now? వెరీ గుడ్. నెగటివ్ క్వశ్చన్. అతను ఇప్పుడు పాటలు వింటూ లేడా? Isn't he Isn't he listening to songs now? isn't he listening to songs now? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు లాస్ట్ రౌండ్. షీ అడుగు బేట. పాజిటివ్ సెంటెన్స్. ఆమె ఇప్పుడు కాఫీ తీసుకుంటూ ఉంది. షీ ఈస్ టేకింగ్ మీరు చెప్పండి. నువ్వు చెప్పు బాబు. షీ ఈస్ టేకింగ్ కాఫీ నౌ. వీళ్ళంతా చెప్పినాక మీరు చెప్పాలి. చెప్పేట. ఆమె ఇప్పుడు కాఫీ తీసుకుంటూ లేదు. షీ ఈస్ నాట్ టేకింగ్ కాఫీ నౌ. కరెక్ట్. పాజిటివ్ క్వశ్చన్. ఆమె ఇప్పుడు కాఫీ తీసుకుంటూ ఉందా? ఈజ్ షీ టేకింగ్ కాఫీ నౌ? ఆమె ఇప్పుడు కాఫీ తీసుకుంటూ లేదా? ఇజంట్ షీ టేకింగ్ కాఫీ నౌ? సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు ఒక మంచి విషయం చెప్తున్నాను. అంటే ఇక్కడ యూట్యూబ్ లో చాలా చాలా వేల ఛానల్స్ ఉన్నాయి కదా. యూట్యూబ్ లో క్లాసులు చెప్పి ఇంగ్లీష్ గురువు ఎంత ఫేమస్ అయినా, ఆయన 1000 PhDలు చేసినా, ఎన్ని ఫీట్లు ఎగిరెగిరి టీచింగ్ చేసినా, మీరు ఓన్లీ ఇంట్లో కూర్చొని వింటే రాదు, అంటేనే వస్తుంది ఇంగ్లీష్. సో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి రోజు ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేయండి, లేదా ఫ్రెండ్స్ తోటన్నా ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ వింటే రాదు, ఓన్లీ బుక్స్ చదివితే రాదు. వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది. పిల్లలు స్ట్రైట్ కూర్చోండి. చెప్పండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేయజ్ఞం. సో ఆంగ్లేయజ్ఞంలో అడుగు పెట్టండి. ఇంగ్లీష్ లో ఈత కొట్టండి. ఇక్కడ కలం కాగితం లేకుండా ఈజీగా ఇంగ్లీష్ నేర్పిస్తాం. 20 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తాం. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఎక్కడికైనా రావచ్చు. మేమందరం మీకు చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం 7 రోజుల్లో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాం. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులు, ఉద్యోగులు, గృహిణులతో పాటు కేవలం 1 వీక్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఆసక్తి గల వారి కోసం ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు ఒక ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు. మినిమం బేసిక్స్ ఉన్న వారందరికీ కేవలం 7 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్పించడం ఈ కోర్సు యొక్క ముఖ్యోద్దేశం. రోజుకు 10 గంటల చొప్పున 7 రోజుల పాటు కలం కాగితం లేకుండా ఓ మహాయజ్ఞంలా ఈ శిక్షణ నిర్వహించబడును. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనీ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి గలవారు వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి.